మా పూర్వీకులందరికీ ఆ భూములు ఇవ్వడానికి కారణం మా పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయి. వ్యవసాయం మీద ఆధారపడి అన్నాల కష్టపడిన రైతు రావటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తే పర్మనెంట్ జాబులు వస్తాయి, మా కుటుంబాలు బాగుంటాయని నమ్మకంతో వచ్చారు. ఈవేళ అంత భూమి అక్కర లేకపోయినా 10,000 ఎకరాలు అయితే చాలు. అయినప్పటికీ 26,000 ఎకరాల సునాయాసంగా 1,270 రూపాయలకి ఎకరా భూమిని ఇవ్వడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారు దాన్ని వ్యక్తికి 18,000, పల్లానికి 20,000 ఇచ్చారు. ఆనాడు గౌరవ సత్యనారాయణ గారు కోరిక మేరకి అతను ఆదేశాలు మేరకు నాటి నుంచి నేటి వరకు కూడా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చింది ఎంతరా అంటే 8,250 ఉద్యోగాలు ఇచ్చారు. ఆర్కార్డులు ఇచ్చింది 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారి కుటుంబాలు కోటి మీద అన్నకి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అయితే హ్యాపీగా బ్రతుకుతున్నాడు. తమ్ముడికి ఉద్యోగం దొరకలేదు కనుక స్టీల్ ప్లాంట్ ఆఫీసర్ దగ్గర పాయసపని పని చేసుకొని బ్రతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలనడమే పెద్ద దుర్మార్గం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని మోడీ గారు మరి తనకి పెట్టుబడిదారైనటువంటి ఆదానికి ఈ ప్లాంట్ని అంటగట్టాలనే తలపుతో నిర్ణయం తీసుకోవాలనే దుర్మార్గమని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్లాంట్ని తెచ్చుకుంటే దాన్ని కాపాడుకునేందుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు టైం కానిచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టైం దాకా కూడా దీన్ని కాపాడుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు సుమారు 4,200 రోజులు బట్టి నిరాహార దీక్ష 1,333 రోజులు ఈవేళ టెంట్ వేసుకొని అఖిల పక్షాలన్నీ కూడా గుడికి వచ్చి ఈవెన్ బిఎంఎస్తో సహా, బిఎంఎస్ అంటే మరి బీజేపీ తాలూకా యూనియన్ కూడా సపోర్ట్ చేసి అందరూ ఒక ఐక్యమత్యంగా ఉండి చేస్తున్న దాన్ని కూడా ఇలా మరి బీజేపీ యూనియన్కి కూడా మోడీ గారు గౌరవం ఇవ్వలేదు. మా హయాంలో మరి నెల వంచైనా సరే మోడీ గారిని ఇది ప్రైవేట్ పరంగా చేయకుండా ఉండాలని మేము ప్రయత్నం చేశాం. కాకపోతే ఆనాడు మోడీ గారికి 333 సీట్లు కూటమితో ఏర్పడటం వల్ల మా ఎమ్మెల్యేల అవసరం లేకపోయింది. కానీ ఈ రోజున మరి కూటమి ప్రభుత్వకి ఇటు నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సపోర్ట్ చేయకపోతే కుప్ప కూలిపోయే పరిస్థితి, మోడీ గారి గడ్డి దిగిపోతారు. మరి ఇలాంటప్పుడు కూడా ఎలక్షన్లో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, మరి లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానము, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెక్కి ఈవేళ మరి ఆ మాటను నిలబెట్టుకోవటం లేదంటే ప్రజలు ఎవరో కూడా క్షమించరు. కారణం ఏంటంటే నువ్వేం సాకులు చెప్పినందుకు లేదు, నీ మీద ఆధారపడే ఇవాళ బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది. నువ్వు నితీష్ కుమార్ గారిని ఇద్దరు అయిపోతే కుప్పకూలిపోతుంది బీజేపీ ప్రభుత్వం. మరి ఆ పని మీరు చేయకుండా మోడీకి మీరు అమ్ముడడిపోయో అవసరాల నిమిత్తం అతని కాళ్ళ దగ్గర పడి ఉండో ఈవేళ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు వస్తే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలే కాదు, పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఎవరు కూడా దక్షిణాదిలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఉక్కు పరిశ్రమ మన విశాఖ స్టీల్ ప్లాంట్. దీన్ని కాపాడుకోలేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, భూములు ఇచ్చిన నిర్వాసిత భవిష్యత్తు ఏంటి, దీని మీద ఆధారపడి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 1,00,000 మంది దీని మీద బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంతకన్నా పెద్ద ఇష్యూ
ఏం చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ? ప్రజలకు సంబంధించిందే మీరు చేయలేదు. తెలంగాణ సూపర్ 7 అన్నారు, ఆ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. కానీ ఈ ప్లాటర్ కాపాడుకోవడానికి నీకు అవకాశం ఉంటే మీకు రానున్న రోజుల్లో పుట్టగతులు కూడా ఉండవని చెప్పడం. ప్రజలు ఆ రకంగా మరి ఒకసారి ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు కూలిపోయి మారే పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ఎంతో అనుభవం 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని కాపాడి ఇది ప్రభుత్వ రంగంగానే అయితే ఈ రాజకీయ చరిత్రలో కానీ, జీవ చరిత్రలో కానీ ఇది ఒక మైలురాయిలు కానీ వెళ్ళిపోదు. ఆ పని నువ్వు చేయలేదనుకోండి, ఖచ్చితంగా నీకు ప్రజల ఉసురుతో పాటు, నిర్వాసితుల ఉసురుతో పాటు, యువకుల ఉసురుతో పాటు మరి నీకు సరైన శిక్ష 5 సంవత్సరాలంటే 5 నెలల కింద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 2029కి మళ్ళీ ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్షవాదా లేకుండా ఉండే పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్లాట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకున్నదని ఖచ్చితంగా ఆ రకంగా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ కుమారుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు. లోకేష్ కానీ అలా నిజంగా నీవు కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనుకున్నా నీకు మంచి పేరు ఉంటే కానీ లేదా నీ కొడుకుని ఎలాగా ముఖ్యమంత్రి కానవరు, ఈ పార్టీ నాయకులే అవనవరు. అందుచేతను ఇప్పటికైనా మంచి బుద్ధిని నీకు ప్రసాదించి ఈ ప్లాట్ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఇవాళ అన్ని శాఖలు నేనే మంత్రినని వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా, ప్లాట్ను ప్రైవేట్ పరం కాకుండా దీన్ని కాపాడాలని, అలాగే నీకు చేత కాదు, మోడీ గారికి చేత కాదంటే జైల్లోనన్నా విలీనం చేయండి. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ప్రైవేట్ పరం కాకుండా BHLలో కలిపారు, హిందుస్థాన్ షిప్యార్డ్ని నేవీలో కలిపారు. అదే విధంగా నువ్వు జైల్లో విలీనం చెయ్యి. అది ప్రభుత్వ రంగ సంస్థ, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే రన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనోనిపురాన్ని ఇచ్చినట్టుగా ఉంటుందని తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసేయాలని కూడా తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. కలపాలి. ఎవరు రాకునేది సార్, ఎవరు Apple.
మా